అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కార్తీక మాసం అంటేనే పుణ్యం, వ్రతాలు, దీపాలు. ఈ పవిత్ర మాసంలో అత్యంత ముఖ్యమైన రోజుల్లో ఒకటి క్షీరాబ్ది ద్వాదశి. ఈ వీడియోలో 2025వ సంవత్సరంలో క్షీరాబ్ది ద్వాదశి ఏ రోజు వచ్చింది, పూజ సమయాలు ఏంటి, తులసి వివాహాన్ని ఎలా చేయాలి, ఉపవాస నియమాలు ఏంటి అనే పూర్తి వివరాలను తెలుసుకుందాం. ఎక్కడా స్కిప్ చేయకుండా చూడటానికి ప్రయత్నించండి. ఫ్రెండ్స్, మీ లైక్ నాకు చాలా ముఖ్యం. దయచేసి ఇప్పుడే ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఇన్ఫర్మేషన్ మరో 10 మందికి రీచ్ అవుతుంది. ఛానల్ను కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. క్షీరాబ్ది ద్వాదశి 2025 తేదీ సమయాలు. కార్తీక మాసం వ్రతాలలో ముఖ్యమైనది ఈ క్షీరాబ్ది ద్వాదశి. ఈ రోజునే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు లక్ష్మీ సమేతుడై బృందావనానికి విచ్చేస్తారు. అందుకే దీన్ని బృందావన ద్వాదశి లేదా చిలక ద్వాదశి అని కూడా పిలుస్తారు. క్షీరాబ్ది ద్వాదశి 2025 తేదీ నవంబర్ 2 ఆదివారం. తిథి ప్రారంభం నవంబర్ 2 తెల్లవారుజామున రాత్రి 2:42. తిథి ముగింపు నవంబర్ 3 తెల్లవారుజామున రాత్రి 1:15. ముఖ్య గమనిక: ద్వాదశి తిథి సూర్యోదయానికి ఉన్నందున నవంబర్ 2వ తేదీన ఈ పండుగను జరుపుకోవాలి. పూజా విధానం: తులసి వివాహం. ఈ రోజున తులసి వివాహం జరిపించడం ప్రధాన భట్టం. శుద్ధిత్ అలంకరణ: ఉదయాన్నే ఇంటిని శుభ్రం చేసుకుని పూజ మందిరాన్ని, ముఖ్యంగా తులసి కుండీని శుభ్రంగా అలంకరించుకోవాలి. కుండీకి పసుపు, గంధం రాసి ముగ్గులు వేయాలి. స్వామి రూపాలు: ఉసిరి చెట్టును లేదా కొమ్మను శ్రీ మహావిష్ణువు స్వరూపంగా, తులసి మొక్కను లక్ష్మీ స్వరూపంగా భావించి పక్కపక్కన పెట్టి పూజ చేయాలి. పూజా సమయం: ఉదయం నిత్య పూజ చేసినా, సాయం సంధ్యా సమయంలో తులసికోట వద్ద ప్రధాన పూజ, వివాహ క్రతువు మొదలు పెట్టాలి. దీపారాధన: పిండి ప్రమిదలు, ఉసిరికాయలో దీపాలు, ఉసిరి దీపాలు వెలిగించాలి. ఉసిరి దీపం లక్ష్మీప్రదం, అపమృత్యు దోషాలను తొలగిస్తుంది. మంత్రం: పూజ సమయంలో శ్రీ తులసీధాత్రి సమేత లక్ష్మీనారాయణ స్వామినే నమః అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు జపించాలి. నివేదన: స్వామివారికి పానకం, వడపప్పు, చలిమిడితో పాటు ఇంట్లో వండిన సాత్విక ఆహారాన్ని నివేదించాలి. ఉపవాస నియమాలు: క్షీరాబ్ది ద్వాదశి రోజున ఉపవాసం ఎలా ఉండాలి? ఉపవాసం ఉద్దేశం: ఉపవాసం అంటే భగవంతుడికి దగ్గరగా ఉండటం. పూర్తి ఉపవాసం: ఉదయం నుంచి ఉపవాసముండి సాయంత్రం పూజ పూర్తయ్యాక నక్షత్ర దర్శనం చేసుకుని భోజనం చేయవచ్చు. పాక్షిక ఉపవాసం: పూర్తిగా ఉపవాసం ఉండలేనివారు పాలు, పండ్లు వంటి సాత్విక పదార్థాలు తీసుకుంటూ పూజ చేసుకోవచ్చు. ముఖ్య సూచన: ముందు రోజు నవంబర్ 1 ఏకాదశి ఉపవాసమున్నవారు మరుసటి రోజు ద్వాదశి పూర్తి ఉపవాసముండాల్సిన అవసరం లేదు. కేవలం సాత్విక ఆహారం తీసుకుంటూ పూజ చేసుకుంటే సరిపోతుంది. గర్భిణీ స్త్రీలు, పిల్లలు, వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నవారు ఉపవాస నియమాలు పాటించాల్సిన అవసరం లేదు. దానధర్మాలు: ఈ రోజున దానాలు చేయడం, వ్రతకథ వినడం వల్ల కోటి సోమవారాలు చేసినంత ఫలితం లభిస్తుంది. చూశారు కదా, ఈ విధంగా 2025లో నవంబర్ 2 ఆదివారం నాడు క్షీరాబ్ది ద్వాదశిని భక్తి శ్రద్ధలతో జరుపుకోండి. స్వామివారి అనుగ్రహం పొందండి. ఈ సమాచారం మీకు ఉపయోగపడింది అనుకుంటే వీడియోను లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మర్చిపోకుండా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.